జగనన్న నాకు చెడు తలపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నాకు భద్రత కావాలి అని అడిగినా నాకు భద్రత ఇవ్వడం లేదు అంటూ షర్మిల చెప్తున్నారు. నాకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భద్రత గురించి అడిగాను, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భద్రత ఇవ్వడం కుదరదు, మీ కాంగ్రెస్ పార్టీ నుంచే భద్రత తీసుకోండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిజంగా నా మంచి కోరడం లేదు జగన్మోహన్ రెడ్డి, నా చెడు కోరుతున్నాడు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తనకు ప్రాణహాని ఉంది, నాకు భద్రత కల్పించండి అని షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగినా తన మంచి కోరని జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత ఇవ్వడం లేదు అంటూ కూడా షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవసరమైతే మీ కాంగ్రెస్ పార్టీని అడగండి కానీ మేము ఇవ్వం భద్రత అంటూ కూడా తేల్చి చెప్పినట్లుగా ఆవిడ చెబుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సో ఒకటి ఏంటంటే, షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయ్యారో ఆ రోజు నుంచి ఆమె మీద దాడి జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని షర్మిల అలాగే సునీతారెడ్డి మీద ఏ విధంగా పోస్టులు పెట్టారనేది మనకు ఉదాహరణ తెలుసు. ఆల్రెడీ హైదరాబాద్ సైబర్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అక్కడ కొంతమంది మిమ్మల్ని లేపేస్తాం అని చెప్పి చెప్పడం, అలాగే ఈ లేపేస్తే ఈసారి ఎన్నికలకు ఉపయోగపడతారు కదా వీళ్ళు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు పోస్టులు పెట్టారనేది కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అంత పెద్ద ఎత్తున నీకు థ్రెటనింగ్ వస్తున్నప్పుడు, లేదా ఆమెను వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు, నిన్ను లేపేస్తాం, నిన్ను పొడి చేస్తాం, అసలు నువ్వు రాజశేఖర రెడ్డి బ్లడ్డే కాదు, నువ్వు రాజశేఖర రెడ్డి కూతురే కాదు, ఇంటి పేరు వైఎస్ కాదు, ఇవన్నీ ఈ విధంగా చేస్తూ అసలు నువ్వు ఉండకూడదు, మా జగనానికి అడ్డం నువ్వు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆమెకి ప్రాణహాని ఉందనే కదా ఆమె చెప్తుంది కదా, ప్రాణహాని ఉందని చెప్పి. ఇప్పుడు బాబాయిని చంపిన వాళ్ళు మమ్మల్ని చంపడం ఏముందని చెప్పి చెప్తున్నారు కదా. బాబాయిని చంపిన వాళ్ళు పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ను కూడా ఆధారంగా చేసుకొని ఆవిడ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదే ఫినిషర్ అని చెప్పి రకరకాలు వీళ్ళు లేపేస్తాం వీళ్ళని ఒకళ్ళు, సో ఇంకొకళ్ళు ప్రభాస్ తోటి అంకే సంబంధాలు ఉన్నాయి, ఇలా రకరకాలు పెట్టేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షర్మిలను కూడా లేపేయాలని చెప్పి సిద్ధపడ్డారు అనేది ఆ పోస్టుల ద్వారా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది అంక ప్రాణహాని అయితే ఉంది. ఆ విషయాన్ని ఆమె కూడా చెప్తున్నారు, సునీతారెడ్డి కూడా చెప్తుంది, అనేక సందర్భాల్లో సునీతారెడ్డి చెప్పారు, షర్మిల కూడా చెప్తుంది ప్రాణహాని ఉంది మాకు అని చెప్పి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ ఇవ్వడం అనేది కనీస ధర్మం ఏ ప్రభుత్వానికైనా. మామూలు వాళ్ళకి కూడా ఇస్తారు, రాజకీయ నాయకులకి కాదు, ఎవరికైనా ప్రాణహాని ఉంది నాకు అని చెప్తే సెక్యూరిటీ ఇస్తారు. ఈవెన్ నా విషయంలో తీసుకుంటే, నేను ఒక పేపర్లో పనిచేసినప్పుడు గతంలో ఒక రౌడీ షీటర్లు నా మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఆ రోజున ఎస్పీ నేను అడగకుండానే ప్రొటెక్షన్ పెట్టారు. ప్రొటెక్షన్ పెడితే ఆ ప్రొటెక్షన్ తోటి నేను ఆల్మోస్ట్ 1 month పైగా నేను న్యూస్ రాశాను ప్రొటెక్షన్లో. కాబట్టి మామూలు వాళ్ళకి కూడా ఇస్తారు ప్రొటెక్షన్. అది ప్రాణహాని ఉంది అన్నప్పుడు డెఫినెట్గా సెక్యూరిటీ ఇస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఎవరు? షర్మిల యొక్క అన్న. తన సొంత చెల్లెలు సెక్యూరిటీ అడుగుతుంటే ఆయన ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన ఇవ్వను పో అని అంటున్నారు. ప్లస్ ఇవ్వను పో అని చెప్పి ఆయన అన్నారంటే నేరుగా ఆయన కాదు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో లేదా బొత్స సత్యనారాయణ అని చెప్పి ఆ మాట అన్నారంటే ఆయన అన్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి అన్నట్టే కదా. బొత్స సత్యనారాయణ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో ఏమన్నారు, ప్రెస్ తోటి ఒకవేళ భద్రత కావాలంటే కాంగ్రెస్ పార్టీని అడిగి తీసుకో, మేమైతే ఇవ్వము. గతంలో మేము ఓదార్పు యాత్ర చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం మేము. సో కాబట్టి మేమైతే మా ప్రభుత్వం వైపు నుంచి అయితే మేము సెక్యూరిటీ ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇది విన్నటువంటి షర్మిల సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి అంటున్నారు కాబట్టి ఏదో చెడు తలపెట్టాలని చెప్పి జగన్ అన్న నిర్ణయించుకున్నాడు అనేది ఆవిడ చెప్తున్నారు. ఏదో నాకు చెడు తలపెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆయన, చెడు చేయాలని. సో బాబాయ్ ఆ రోజున 2019లో బాబాయ్కి ఏం చెడు జరిగిందో అలాంటి చెడు ఏమన్నా జరిగే అవకాశం ఉందా అనేది ఆమె ఆందోళన చెందుతుంది. ఆవిడ మళ్ళీ గొడ్లపోట్లు ఏమైనా గుర్తొచ్చింది. సో అంతే కదా, బాబాయ్కి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భద్రత ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. షర్మిల ఇప్పుడు గతంలో ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి వాళ్ళని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ మనకన్నా కూడా షర్మిలకి బాగా తెలుసు. సో కాబట్టి షర్మిల ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఆవిడ ఇప్పుడు జిల్లా టూర్కి వెళ్తున్నారు. సో ఒకసారి ఒక రౌండ్
ఆల్రెడీ ఆమె ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లాలో టూర్లు పెట్టుకొని జిల్లా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఈ జిల్లా మీటింగ్లు పెట్టుకున్నటువంటి క్రమంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. ఆ క్రమంలో సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే మేము సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే కాంగ్రెస్ పార్టీలోనే అడిగి తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు అని చెప్పి వీళ్ళు సలహాలు ఇవ్వటం షర్మిలాని ఏం చేయదలుచుకున్నారు అనేది ఒక ప్రశ్న. సో ఇప్పుడు సెక్యూరిటీ విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుకి కూడా సెక్యూరిటీ లేకుండా చేశారు కదా. సో తాజాగా చంద్రబాబు నాయుడుకి వరుసగా ఇన్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి. అసలు స్లీపర్ సెల్స్ని వీళ్ళే ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు సభల్లో గందరగోళం సృష్టించడానికి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు కందుకూరులో కానీ గుంటూరులో కానీ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారంటే ఆ తొక్కిసలాట జరగడం వెనక స్లీపర్ సెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుమానం. అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మీటింగులకు అయిపోయిన తర్వాత ఆయన ఏదో అభినందించడానికో లేదంటే ఆయనతో ఫోటో తీయించుకోవడానికో సెల్ఫీలు దిగడానికి అని చెప్పి జనమంతా కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎగబడితే ఆయన కింద పడిపోయారు. కింద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంగా అలర్ట్గా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆయన రక్షించడం కూడా జరిగింది. రీసెంట్గా హెలికాప్టర్లో బాంబ్ బజర్ మోగింది. అంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూసే కదా. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు వదిలినటువంటి బాణం కింద మారింది షర్మిల అని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ఒకవైపు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన చెబుతున్నారు. బాబాయిని లేపినటువంటి వాళ్ళు నన్ను లేపడం పెద్ద విషయం అని చెప్పి ప్రతి వేదికలో ఆయన చెబుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో షర్మిల తన సొంత అన్నే చెడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది, చెడు తలపెట్టడానికే నాకు భద్రత ఇవ్వట్లేదు, చెడు తలపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆమె చెబుతుంది. సో ఇక భద్రత ఎవరికి కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి 300 మందిని ఆయన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి 300 మందితోటి విదేశాలకు వెళ్ళినా కానీ ఇదే ప్రొటెక్షన్ ఉండేలాగా ఆయన దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలతోటి ఆ సెక్యూరిటీని ఎస్ఎస్జి గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఏమో సెక్యూరిటీ కల్పించుకున్నాడు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వు అని? వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు కదా. ప్రతిపక్షం లేదంటే ప్రభుత్వంలో భాగస్వామి కదా. అలాగే రాజకీయ పార్టీ ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలకి సెక్యూరిటీ ఇవ్వనని అంటే మరి ఆయన చెప్పినట్టు చెడు తలపెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఆమె వల్ల కొన్ని ఓట్లు పోతున్నాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అనేక సందర్భాల్లో షర్మిల వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని. షర్మిల కుటుంబంలో చీలకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెబుతున్నారు ఆయన. అంటే షర్మిల మీద అటాక్ చేస్తున్నారు. సో షర్మిల ఏం చెప్తుంది, అసలు నాకు సాక్షి పేపర్లో వాటా ఉంది, నాకు ఆస్తుల్లో వాటా ఉంది అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. సో ఇంటి గొడవలు ఒకవైపు, రాజకీయపరమైన వైరం ఇంకొక వైపు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన ఆవిడలో అయితే ఉంది. దాంట్లో భాగంగానే ఆ సెక్యూరిటీ అడిగారు. సెక్యూరిటీ ఇవ్వడానికి ఏమైంది? సెక్యూరిటీ కూడా నిరాకరిస్తున్నారని అంటే ఈ ఎన్నికల్లో ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరైతే వీరాభిమానులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పైగా వాళ్ళు అత్యంత విధేయులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు, సైబర్ పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. డాక్టర్ సునీతారెడ్డికి పెట్టినటువంటి కంప్లైంట్ ప్రకారం ఎన్నికల్లో సునీతారెడ్డిని అలాగే షర్మిలాని లేపేస్తే కలిసి వస్తుంది కదా 2019 లాగా. 2019లో బాబాయిని లేపినట్టు వీళ్ళిద్దరిని కూడా లేపేస్తే ఈ ఎన్నికల్లో వీళ్ళు కలిసి వస్తారు, ఆ ఎన్నికల్లో ఆయన కలిసి వచ్చారనే పోస్టులు పెట్టారని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? షర్మిల చెప్పినట్టు చెడు తలపెట్టడానికే కదా. సో కాబట్టి ఇప్పుడు కనుక సెక్యూరిటీ ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ఆమెకి జరగడానికి ఏదైనా జరిగితే ఆ అపవాదును కూడా జగన్మోహన్ రెడ్డి మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో నిజంగా కనుక ఆయన చెప్పినట్టు కనుక జరిగితే, ఇప్పుడు జనరల్గా షర్మిల కొంచెం ఫెరోషియస్గా ఉంటారు, ఆమె సంచలనమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని మరింత ఆమె ఫోర్స్ఫుల్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ లేకపోతే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో, లేదంటే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే వీరాభిమానులు, కొంతమంది ఉన్మాదులు ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు. నేను అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలో ఉంటారు. సో అలాంటి వీరాభిమానులు, ఉన్మాదులు ఒకవేళ చేయడానికి ఏదైనా చేస్తే, షర్మిలకి జరగడానికి జరిగితే, కనీసం సొంత అన్న సీఎంగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఉంది కదా. సో అది కూడా చేయట్లేదని అంటే ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టే కదా. షర్మిల అనుమానిస్తున్న విధంగా హిడెన్ ఎజెండా అయితే లేకపోతే మరి సెక్యూరిటీ ఇవ్వాలి కదా. సో ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం అనేది షర్మిల చెప్తుంది.